నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వచ్చినా జగన్ అనే సింహం సింగిల్గానే వస్తుంది. చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ కార్యాలయాలు హెరిటేజ్ కార్యాలయాలుగా మార్చడానికి సిద్ధమవ్వాలి. లోకేష్ సన్యాసం తీసుకుని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ సిద్ధమవ్వాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉండదు, అంతా కాపీ కొట్టడమే. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు జన్మభూమిల కమిటీల పేరుతో పేదలను దోచుకున్నారు. అనైతిక పొత్తులతో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలి అని చూస్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో రాజానగరంలో మరోసారి జెండా ఎగురవేయడం ఖాయం. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో, గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీలు కావచ్చు, అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీలు ట్రస్ట్ బోర్డులు మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం. గడిచినటువంటి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలని ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వేళ పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క అకౌంట్లలో కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి వర్గాలకి అతీతంగా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అందుకే మేము సిద్ధం ప్రజల్ని మరొకసారి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వీళ్ళ గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక త్రాగునీటి అవసరాన్ని తీర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి వేళ రాష్ట్ర స్థాయిలో పోర్ట్లు లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోని కూడా ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నాము. అందుగురించే ప్రజల్ని మరొకసారి దీవించమని అడగడానికి సిద్ధం అని చెప్పి ఈవేళ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ప్రజల్లోకి. అంతేకాకుండా సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అని అంటే తీసుకోవాలి అని అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి. చంద్రబాబుని
మరి ఒక్కొక్క అడుగుకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏ పేదవాడికి కూడా కనీసం ఇల్లు ఉండాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది చూడాల్సినటువంటి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారుగా 31 లక్ష విదేశాల నుంచి కూడా డబ్బులు కొట్టేసేటటువంటి కార్యక్రమం. జన్మభూమి కమిటీలు చిన్న చిన్న పథకాలు ఇవ్వడానికి పేదవాడికి వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకుంటే తప్ప వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జేబుల్లో బలం మీద ఆయన చేసినటువంటి మంచి మేలుకుని ప్రజల్ని ఓట్లు అడిగినటువంటి సందర్భం ఏనాడు లేదు. ఏదో రకంగా ఆ ఎన్నికలో పరమావధిగా ఆయన చూసుకుని మరి ఏ రకంగా అందులో గట్టెక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పితే